ఎంప్లాయీస్ కానీ మన ఫ్రెండ్స్ కానీ జనరల్గా ఫ్రెండ్స్తో మనకి ఏదైనా ఉన్నా తేడా ఉన్నా మోసం చేసేదాకా ఉండదు. ఎంప్లాయీస్తో మనము ఎంప్లాయీస్ని చూసినట్టే చూడకపోతే నేనే చూడను ఫస్ట్. వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాము, కానీ వాళ్ళు చాలా అంటే చాలా మోసం చేస్తారండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు. మన దగ్గరే ఉన్నాయి ఏమన్నా వేసుకొని వెళ్ళిపోవడం అట్లాంటివి ఏం చేయరు. మనీ ముందన్నా తీసుకుంటారు, లేదా మనీ తీసుకున్న దానికి న్యాయం చేయరు, అడ్వాన్స్గా తీసుకుంటారు, లేదా చెప్పా పెట్టకుండా మధ్యలో వెళ్ళిపోతారు. వీడు చేసినట్టు మాత్రం ఇప్పటివరకు నాకు ఏ మోసం ఎవడు చేయలేదండి. వీడు కొత్తగా వచ్చాడు, 1 వీక్ బాగా పనిచేశాడు, వాడు అడిగిన శాలరీ ఇచ్చాను. మగ్గం వర్క్ అండి, ఫంక్షన్ ఉంది, నేను అర్జెంటుగా రిసార్ట్కి వెళ్తున్నా, ఒక్క వర్కర్ ఉన్నాడు, మెయిన్ ఫంక్షన్ బ్లౌజెస్ కంప్లీట్ చేసేస్తాడులే అని చెప్పి కటింగ్స్ చేశాను. నిద్ర కాసి కటింగ్స్ చేశాను. గొంతు అస్సలు బాగాలేదు, ఓపిక లేదు. అందరం బయట ట్రిప్కి వెళ్తున్నాము, కానీ వర్క్ని మొత్తం మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. ఈ వర్క్ ఇప్పుడు నేను ఈ ఒక్క బ్లౌజ్ అయినా కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని ఇక్కడ కూర్చున్నా. అందరు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదండి. నేనైతే చాలా 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 బాధపడుతున్నా. సంతోషంగా వెళ్ళే మూమెంట్లో ఏడుపుని అలా కంట్రోల్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ ఇది అర్జెంట్ అని రేపు క్లయింట్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఈరోజు వస్తే నా పరిస్థితి ఏంటి? నిజంగా కనీసం ఇది కంప్లీట్ చేసన్నా వెళ్ళాల్సింది. వాడు అడ్వాన్స్ మొత్తం మనీ అండి, పని కూడా చేయలేదు. పనికి ముందే అడ్వాన్స్డ్గా మనీ తీసుకొని నా ముందే అర్జెంట్ మేడం అని వేయించుకొని ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నా ఇవ్వలేదండి. నేను వాడికి ఇచ్చాను. నన్ను వీడు చేసినట్టు మోసం మాత్రం ఎవరూ చేయలేదు. ఇలా జరుగుతుంది. అందుకైనా సరే వర్కర్స్కి 2-3 డేస్ ఆపి శాలరీ ఇవ్వండి. వీడు చేశాడని అందరూ చేస్తారని కాదు. మనం ఎవరిని నమ్మలేము ఇవాళ రేపు.